అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 29వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగును, ఏకాగ్రతతో పనిచేస్తారు, మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు ఫలించవు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది. అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి. ఆశించినటువంటి ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమిస్తారు. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షేమనీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆర్థిక నియంత్రణ అవసరం. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క అభిష్టాలు నెరవేరిన మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురి కాకుండా చూసుకోవాలి. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దైవబలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుత్సాహాన్ని దరిచేయనీయవద్దు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పెద్దలను కలుసుకుంటారు. ఫలితం అనుకూలంగా ఏర్పడుతుంది. మిత్రుల నుంచి కొంత ఆసక్తి సమాచారం లభిస్తుంది. దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగును. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారం లాభాల పాట పడిన
ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మరింత పురోగతిని సాధిస్తారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. శుభ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.